మొదలైంది. కార్పొరేట్ కంపెనీల స్థాయిలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రతిభకే పట్టం అంటూ కాంగ్రెస్ ఈసారి కొత్త పోకడకు నాంది పలికింది. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు జరుగుతున్న ఇంటర్వ్యూలు కాంగ్రెస్ యువ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నాయి. కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు నింపడానికి పార్టీ యువనేత రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకుంటూ సరికొత్త విధానాలకు నాంది పలికారు. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త పద్ధతికి తెరలేచింది. పనితీరు సరిగా లేని 9 మంది జిల్లా అధ్యక్షులను ఇటీవలే తొలగించారు. వారి స్థానంలో కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూడండి. Making policies, for example, Youth Congress is conducting one of the survey. For example, take on people's poverty, I think can happen. But you strictly believe that Youth Congress do the role in any advocacy? Yeah, apart from that, they can do that. What is the role? Because basically what I've seen is traditionally, MLA is there. My father is somewhere great. My father. కార్పొరేట్ కంపెనీలకు తీసిపోని విధంగా జరుగుతున్న ఈ ఇంటర్వ్యూలు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడులు లేకుండా ప్రతిభకే పట్టం కట్టడానికి తలపెట్టిన ఈ పద్ధతికి మంచి స్పందన వస్తోంది. యువ కార్యకర్తలు ఉత్సాహంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిమణి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధ్యక్ష పదవులకు ఇంటర్వ్యూలు జరిగాయి. మిగతా 7 చోట్ల కూడా త్వరలో ఈ ఎంపిక జరగనుంది. These are all the 9 districts going for a talent search in the phase 1. The rest of the district will go phase by phase. The talent search is happening in an open, transparent manner. So anybody have the confidence they can run the DYC presidentship can come and walk in the to interview. There is a few criteria also we are fixing it. One is organizational experience. Second thing is their past work record. Third thing is how they are going to have innovative ideas to make Youth Congress connect to the people. So there are plenty of young good talents are started coming in. So far that talent search is going well. We could really happy to see some young new bloods with come innovative ideas, really have the sensitivity and the commitment to the people and the organization to really step into the talent hunt. పార్టీ నేతల సిఫార్సులు, వారసత్వాలు లేకుండా పార్టీ పదవులు దక్కే అవకాశం కల్పించడాన్ని కాంగ్రెస్ యువ కార్యకర్తలు హర్షిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. రాహుల్ గాంధీని చూసి నేను ముందుకు వచ్చాను. ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కనుక అంటే మీకు క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది బయటకు వస్తుంది. న్యాచురల్లీ మీరు చూస్తే నార్మల్లీ ప్రీవియస్గా ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఒక లెటర్ రాసిస్తే మీకు ఇచ్చేస్తారు, పోస్ట్ ఇచ్చేస్తారు. కానీ ఈ పర్టికులర్ చేస్తే స్క్రీనింగ్ అవుట్ చేసి వెదర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, తన దగ్గర తనకు ఏమైనా జనరల్ నాలెడ్జ్ ఉందా లేదా, ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల రాకుండా ఈవెన్ ఇండివిజువల్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసే యూత్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ యూత్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీకు ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. మీకు తెలుస్తుంది ఎలా మనం పొలిటికల్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. రీసెంట్లీ రాహుల్ గాంధీ చేసిన ఈ పర్టికులర్ చేంజ్లో మీరు అందరు భాగం తీసుకోవాలని నేను కోరుతున్నాను. నేను కూడా ఇంటర్వ్యూ ఇప్పుడే ఫేస్ చేసి వచ్చాను. వాళ్ళు చాలా బాగా అడిగారు. మరి అదిగా పొలిటికల్గా మీరు అంతిదిగా అలా అడగలేదు. నార్మలీ పొలిటికల్ సిస్టమ్ ఎలా చేంజ్ చేయాలి, రీసెంట్ రిఫార్మ్స్ పైన ఎలా మాట్లాడాలి, ఏం తెలుసు మీకు ఇన్ఫర్మేషన్ గురించి అని వాళ్ళు అడిగారు. అయితే ఈ టాలెంట్ హంట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ పద్ధతి వల్ల పార్టీలో ఇన్నాళ్లు పనిచేసిన అనేక మందికి అన్యాయం జరుగుతుందని కొందరు నేతలు వాపోతున్నారు. అలాగైతే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, మిగిలిన జిల్లా పదవులకు కూడా ఇంటర్వ్యూ నిర్వహించాలని నేతలు కోరుతున్నారు. ఏమైనప్పటికీ కాంగ్రెస్ జాబ్స్ కోసం యూత్ రెజ్యూమ్లు ప్రిపేర్ చేసుకుంటోంది. అవకాశం ఇస్తే రాజకీయాల్లో మార్పు చూపిస్తామంటూ